ప్రేక్షకులకి నమస్తే. సో ఈ మధ్య ఏదైనా ఫంక్షన్ చేసుకోవాలన్నా, ఏదైనా పార్టీ చేసుకోవాలన్నా, గెట్ టుగెదర్ చేసుకోవాలన్నా, ఏదైనా సరే మా ఫ్రెండ్ అని అడిగితే, అరే నువ్వు ఆడ ఈడ ఎత్తుకుడు ఎందుకు, సప్పుడు కాక ఒక యాప్ ఉంది నేను చెప్తా, డౌన్లోడ్ చేసుకో అన్నారు. డాజీ ఫామ్ హౌస్ యాప్. ఈ యాప్ వల్ల ఏంది అని అంటే, అన్ని కైండ్స్ ఆఫ్ ఫామ్ హౌస్ ని ఒకటే దగ్గర, ఒకటే యాప్ లో మీకు దాంట్లో ఉన్న ఫెసిలిటీస్, దాని రేట్లు, దానికి ఇంకా మీకు ఏమేం కావాలో అన్నీ కూడా ప్రొవైడ్ చేయగలుగుతున్నారు అన్నమాట. వాళ్ళు ఎలాంటి సర్వీస్ అందిస్తారు, ఈ విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం అనమాట. చూద్దాం పండి. ఎంత బాగుందో అసలు, నిజంగా చాలా ప్రశాంతంగా, హాయిగా. అండ్ మీకు చెప్పాలంటే ఒక మంచి స్విమ్మింగ్ పూల్ ఉంది నా వెనకాల, కనిపిస్తుంది కదా. సో ఇట్స్ అ ప్రైవేట్ స్విమ్మింగ్ పూల్. అటు ఇటు అంతా కూడా క్లోజ్ ఉందన్నమాట. సో ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు. మంచి ఫ్యామిలీస్, ఫ్రెండ్స్ వచ్చినప్పుడు హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు, పూల్ పార్టీస్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూస్తే రండి లోపల పోయి చూద్దాం. కంటైనర్ హౌసెస్ ఇవి. సో కంటైనర్ హౌసెస్లో కూడా చాలా స్పేషియస్గా వీళ్ళు తయారు చేయడం జరిగింది. అండ్ ఇంకోటి ఏంటంటే, ఎవ్రీ సైడ్ ఆఫ్ దిస్ కంటైనర్ ఈజ్ గ్లాస్ అన్నట్టు, అంటే మొత్తం ట్రాన్స్పరెంట్. సో మస్తు వెలుతురు వస్తుంది. రాత్రిపూట లైట్ చేసినప్పుడు ఈ మంచి స్విమ్మింగ్ పూల్ అండ్ లాన్ ఏదైతే వ్యూ ఉందో ఆ వ్యూ కూడా కనిపిస్తుంది. సో ఇట్లా 3 bedrooms. ఈ 3 bedrooms తో పాటు ఒక మంచి డైనింగ్ హాల్ కూడా ఉంది. డైనింగ్ హాల్ కూడా చూపిస్తారండి. సో ఇక్కడ డైనింగ్ హాల్లో డైనింగ్ టేబుల్ అండ్ డైనింగ్ హాల్ నుంచి బెడ్రూమ్స్కి కనెక్షన్, ఒక ఫ్రిడ్జ్, ఏసీ అండ్ ఆల్సో మీకు రెడీ అవ్వడానికి ఒక మంచి డ్రెస్సింగ్ టేబుల్. సో ఇట్లా అన్ని ఫెసిలిటీస్తోని నీట్గా, మంచి ఆర్గనైజ్డ్గా ఒక 3 bedrooms, ఒక డైనింగ్ హాల్, ఒక మంచి స్విమ్మింగ్ పూల్ అండ్ విపరీతంగా కావాల్సినంత స్పేస్, మీ పిల్లలకు కావచ్చు, మీకు కావచ్చు, అందరికీ కావాల్సినంత. సో ఒక మంచి వీకెండ్ని, లేకపోతే ఒక మంచి పార్టీని, లేకపోతే ఒక మంచి సెలబ్రేషన్ ఏదైనా కానీ, న్యూ ఇయర్ లాంటిది, సో ఇలాంటివి ఏవి సెలబ్రేట్ చేసుకోవాలన్నా ఇలాంటి ఎన్నో ఫామ్ హౌస్లో మీ ఏదైతే బడ్జెట్ ఉంటుందో ఆ బడ్జెట్కి తగ్గట్టుగా డిజైన్ చేయడమే డౌజీ వాళ్ళు చేస్తున్న పని. సో మరి వాళ్ళతోనే మాట్లాడి తెలుసుకుందాం, వాళ్ళ యాప్ ఏంది, ఏమేమి దొరుకుతాయి, మనము ఎందుకు అసలు డౌన్లోడ్ చేసుకోవాలి యాప్. లెట్స్ ఆస్క్. హలో అండి, నమస్తే. యాక్చువల్గా ఇలాంటి ఒక సర్వీస్ కోసం చాలా మంది వెయిట్ చేస్తున్న సర్వీస్ ఇది. ఎందుకంటే ఎవ్రీ వీకెండ్ సెలబ్రేషన్స్, లేకపోతే ఏది ఉన్నా కానీ, ఎలాంటి ఫంక్షన్ ఉన్నా కూడా ప్రైవసీ కావాలి అనుకునే వాళ్ళకి ఒక మంచి స్పేస్ కావాలా. ఇప్పుడు మనం ఇంట్లో వేసుకున్నాం అనుకో ఇలాంటి ఫంక్షన్లు, మొత్తం ఇల్లంతా సంకట అవుతుంది మొత్తం కదా. అంటే స్పేస్ కూడా తక్కువ ఉంది మనకు. ఎస్, సిటీ పెరుగుతుంది, అవును, గల్లీలు అవుతుంది. అక్కడ ఏదైనా చేసుకుందాం అంటే పార్కింగ్ ట్రాఫిక్ జాబ్, అవును, పార్కింగ్స్ ఉండవు, ఇబ్బంది పడతారు. పక్కన వీళ్ళు వాళ్ళు వాటర్ వస్తుందని, ఇది వస్తుందని, అదని ఏదో ట్రూ చాలా ఉంటాయి. మీ యాప్ అనేది చాలా హెల్ప్ఫుల్ ఉందని చెప్పేసి మా ఫ్రెండ్ ఒకరు చెప్పారు నాకు. చెప్పంగానే ఇమీడియట్ గా మిమ్మల్ని కలవాలనుకున్నాను నేను. సో మరి మీ యాప్ లో ఏంది అసలు, ఏమేమి సర్వీసెస్ ఉంటాయి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫామ్ హౌస్ యాప్ అని ఉంది, ఓన్లీ ఫామ్ హౌసెస్ ఏనా, లేకపోతే ఏదైనా రిసార్ట్స్ లాంటివి కూడానా? మా దాంట్లో అన్ని ఉంటాయి. డాజీ యాప్ లో ఏంటి అంటే మ్యామ్, ఫామ్ హౌసెస్ అంటే బడ్జెట్ ఫ్రెండ్లీ ఫామ్ హౌసెస్ తో పాటు లగ్జరీ ఫామ్ హౌసెస్ అందరికీ అందుబాటులో అన్ని దొరుకుతాయి మాకు. ఫామ్ హౌసెస్, రిసార్ట్స్, సో టైప్స్ ఆఫ్ ఫామ్ హౌసెస్ మా దగ్గర హ్యూజ్ ఫామ్ హౌసెస్ ఉన్నాయి. సో అందరికీ అందుబాటులో ఉంటది కాబట్టి. అంటే ఏరియా వైజ్ హ్యూజ్ అంటున్నారా? ఏరియా వైజ్ హ్యూజ్ ఉంటుంది, లుకింగ్ వైజ్ లగ్జరీ ఉంటుంది, సో అన్ని ఫెసిలిటీస్ కూడా ఉంటది. సో ఆల్ బెడ్రూమ్స్ లో ఏసీస్ అండ్ గీజర్స్, వాష్రూమ్ లో, సో గేమ్స్, పిల్లలకి, చిల్డ్రన్స్ కి ప్లే చేసుకోవడానికి ప్లే ఏరియా ఉంటుంది. వాళ్ళు ప్రైవేట్ గా స్విమ్ చేసుకోవడానికి స్విమ్మింగ్ పూల్ ఉంటుంది. మనం బయట వెళ్ళాలంటే స్విమ్మింగ్ పూల్ పర్ అవర్ కి ఇంత చార్జ్ చేస్తారు, అది కూడా ప్రైవసీ ఉండదు, అందరి మధ్యలో చేయాల్సి వస్తుంది. ఇక్కడ అంటే మన ఫ్యామిలీతో గానీ, ఫ్రెండ్స్ తో గానీ మనం చిల్ అవ్వచ్చు, పూల్ పార్టీస్ కూడా చేసుకోవచ్చు, పూల్ పార్టీస్ చేసుకోవచ్చు, లైక్ బర్త్డే పార్టీస్, ఈవెంట్స్, గెట్ టుగెదర్, మాకు హల్దీ ఫంక్షన్స్, పెళ్లికి ముందు జరిగే అన్ని ఫంక్షన్స్. ఇప్పుడు ఇంట్లో కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క బడ్జెట్ ఉంటది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి లైక్ 10,000 లోపు ఉండాలండి బడ్జెట్,
ఒక రోజు మేము స్పెండ్ చేయాలనుకుంటున్నాం, లేకపోతే కొంతమంది లగ్జరీ కావాలనుకుంటారు, లైక్ సూపర్ లగ్జరీవి కావాలి ఎంతైనా పర్లేదు అని అడుగుతుంటారు. సో ఇట్లా అన్ని రేట్స్కి తగ్గట్టుగా ఉంటాయా మీ దాంట్లో? అన్ని రేట్స్ తగ్గట్టుగా ఉంటాయి. మాకు 10,000 బిలో కూడా ఉంటుంది, 10,000 అబవ్ ఉంటుంది, అందరికీ అందుబాటులో ఉంటుంది, అండ్ ఫ్రెండ్లీ బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉంటుంది. మనం చెప్తాం ఈ బడ్జెట్ నుండి ఈ బడ్జెట్ వరకు ఉంటుంది సార్, మీ బడ్జెట్ ఏంటిది సజెస్ట్ చేస్తాం. సో వాళ్ళకు సజెస్ట్ చేసి వాళ్ళకు రిఫర్ చేస్తాం అన్నట్టు. యాప్ ఉంటుంది డౌజీ యాప్, యాప్ లో కూడా మీరు చూసుకోవచ్చు. యాప్ లో మనం ఓపెన్ చేసి డౌన్లోడ్ చేసుకొని చూసుకొని దాంట్లో ప్రైస్ ఉంటుంది, పేమెంట్, ఫామ్ హౌస్, లుకింగ్, నైట్ వ్యూ, డే వ్యూ, అన్ని ఉంటాయి, అన్ని వ్యూలు ఉంటాయి. సో దట్ ఏంటి అని అంటే మనకు కూడా ఏంది అసలు నైట్ వ్యూ ఎట్లుంటది, మనం ఎంజాయ్ చేయడానికి బాగుంటుందా, మనం అనుకుంటున్నట్టు ఉంటుందా మన ఎక్స్పెక్టేషన్ తగ్గట్టుగా అనేది చూడొచ్చు అనమాట. సో సురేష్ గారు మెయిన్ గా మనకి ఏమైతున్నాయంటే ఈ మధ్య సిటీలో చాలా మంది ఈ ఫామ్ హౌస్ కల్చర్ కి అలవాటు పడ్డారు. దీనివల్ల ఏమైతుందంటే టక బుకింగ్స్ అయిపోతున్నాయి. లైక్ చాలా లైక్ ఒక 1-2 months ముందు నుంచే బుకింగ్స్ అవ్వడం వల్ల లాస్ట్ మూమెంట్ లో ఏదైనా ప్లాన్ వేసుకుంటే అసలు ఫామ్ హౌస్ దొరకడం కష్టం అయిపోయింది. అలాంటి పరిస్థితి వచ్చిన వాళ్ళు మీ యాప్ ఉంటే ఏమన్నా లాభం ఉంటుందా, వాళ్ళకి దొరుకుతుంది అంటారు లాస్ట్ మూమెంట్ లో? డౌజీ యాప్ లో లాస్ట్ మూమెంట్ వరకు కూడా మా దగ్గర ఫామ్ హౌస్ దొరుకుతుంది. ఓకే, లైక్ లాస్ట్ మూమెంట్ లో అంటే ఇప్పుడు రేపు ఉంటే ఇలా కూడా దొరుకుతుంది, ఎందుకంటే మా దగ్గర హ్యూజ్ ఫామ్ హౌసెస్ ఉంటాయి కాబట్టి, చాలా నెంబర్ ఆఫ్ ఫామ్ హౌసెస్ ఉంటుంది కాబట్టి లాస్ట్ మూమెంట్ లో మీకు కావాలన్నా దొరుకుతుంది. అండ్ ఏ లొకేషన్ కావాలంటే ఆ లొకేషన్ లో దొరుకుతాయి. మన హైదరాబాద్ సరౌండింగ్ మొత్తం దొరుకుతుంది. ఓఆర్ఆర్ కు దగ్గరలో, కొంచెం దూరంగా ఉంటే దూరం, లాంగ్ లో ఉన్నా కూడా మొత్తం అన్ని దొరుకుతాయి మన దగ్గర. ఓకే, ఆల్ ఫామ్ హౌసెస్, ఓకే, ఆల్ టైప్స్ ఆఫ్ ఫామ్ హౌసెస్ మన డోజీ యాప్ లో దొరుకుతుంది. ఓకే. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే ఇట్లాంటి ఫామ్ హౌస్ కి వచ్చినప్పుడు చాలా మంది కొంచెం దూరంగా ఉంటున్న ఫామ్ హౌసే బట్ దగ్గరలో అన్ని దొరకాలి. సో అట్లా దగ్గరలో అన్ని దొరకాలి బట్ కొంచెం దూరంగానే ఫామ్ హౌస్ ఉండాలి. ఇలాంటి లొకేషన్స్ ఉంటాయా? ఉంటాయి మేడం. మనకు ఇప్పుడు ఏంటి అంటే విలేజ్ లో ఆల్మోస్ట్ మండల్కి దగ్గరలో ఉంటుంది. మండల్లో ఏంటి అంటే మనకు అన్ని కావాల్సిన సదుపాయాలు దొరుకుతుంది. లైక్ సూపర్ మార్కెట్స్ కూడా దగ్గరలో ఉంటుంది, కిరాణం, జనరల్ స్టోర్స్, ఆల్ టైప్స్ ఆఫ్ మనకి ఏమేమి కావాలో అన్ని. సో కొంచెం ఎక్కువ తిరగడం ఎందుకు ఇబ్బంది అన్నప్పుడు మనం వెళ్ళేటప్పుడు కూడా తీసుకొని వెళ్తాము. అంటే వీళ్ళు దాంట్లో బుక్ చేసుకున్న ఫామ్ హౌస్ లో మీరు ఏదైనా ఫంక్షన్ చేసుకోవాలనుకున్నప్పుడు సడన్ గా అరే పసుపు కొమ్మలు మర్చిపోయినాం ఎట్లా అంటే దొరుకుతాయి, నియర్ బై దొరుకుతుంది, ఏదైనా నియర్ బై దొరుకుతుంది, ఇక్కడ దొరుకుతుంది, అక్కడ దొరుకుతుంది మనం చెప్పొచ్చు. అన్ని దొరుకుతుంది మనకు నియర్ బై లో. మనకు ఎందుకంటే మనము సిటీకి దూరంగా అనుకోవచ్చు, కానీ సిటీకి దూరంగా ఉన్నా కూడా మనకు నేచర్ కి దగ్గరగా అండ్ అన్ని ఫెసిలిటీస్ దొరికేటట్టుగా అన్ని మనకు కిరాణంతో పాటు ఏమేమి కావాలంటే అన్ని మనకు నియర్ బై విలేజ్ ఉంటుంది, మండల్ ఉంటుంది, దాంట్లో అన్ని దొరుకుతుంది మనకు. అండ్ ఇప్పుడు వీళ్ళు అంటే మీరు ప్రమోట్ చేస్తున్న మీ యాప్ ని చూస్తున్నట్టయితే లైక్ అన్ని ఫంక్షన్స్ కి ఏదైనా ఫామ్ హౌస్ లో చేసుకోవాలి మీరు, ఏ ఫంక్షన్ అయినా సరే అన్ని ఫంక్షన్స్ కి పెట్టింది పేరు ఏంది అని అంటే డోజీ ఫామ్ హౌస్ యాప్ అంటున్నారు. సో ఈ లెక్కనే ఆలోచిస్తే కొన్ని ఫంక్షన్ అనగానే లైక్ టెంట్లు, లైటింగ్స్, ఎక్స్ట్రా లైటింగ్స్, లేకపోతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మంగళ స్నానాలు, హల్దీ అన్నారు మీరు. సో హల్దీ సెలబ్రేషన్స్ బాగా చేసుకునే వాళ్ళకి ఏంది అని అంటే లైక్ ఇట్లా పెద్ద పెద్ద అండాలాలు ఇలాంటివన్నీ కావాలా. ఇప్పుడు మా ఏరియాలో అంటే మాకు 10,000 తెలిసి ఉంటాయి, తెచ్చుకుంటాం లేదా ఆర్డర్ పెట్టుకుంటాం, ఏదో చేస్తాం. బట్ ఇక్కడ లేకపోతే ఇంకొక దగ్గరికి ఎక్కడైనా వేరే ఊరికి పోయి అక్కడ ఫామ్ హౌస్ తీసుకున్నప్పుడు అక్కడ వాళ్ళకి ఏం తెలియదు. అండ్ వాళ్ళ దగ్గరనే పని చేసుకోవడానికి కొంచెం ఎందుకులే మనం ఫామ్ హౌస్లో వేసుకుందాం అనుకునే వాళ్ళకి ఈ ఫెసిలిటీస్ అన్ని ఎట్లా మరి ఎవరన్నా అవన్నీ చూసుకుంటారు ఇక్కడ ఉండి? చూసుకుంటారు మ్యామ్. మన దగ్గర ఏంటి అంటే డోజీ యాప్ లో బుక్ చేసుకోగానే ఇది అయిపోయింది, మనకు కావాల్సిన అన్ని దీంట్లో ఉంటాయని కాకుండా మనకి ఇంకా ఏమేమి రిక్వైర్మెంట్ ఉంది. లైక్ ఇప్పుడు మనకు ఒక ఫామ్ హౌస్ లో నెంబర్ ని బట్టి మనకు అన్ని వండుకోవడానికి గ్యాస్ తో పాటు అన్ని దొరుకుతుంది. సో వంట చేసుకోవాలంటే వండుకోవడానికి గ్యాస్ దొరుకుతుందా? మనకు వాచ్మెన్స్ ఉంటారు కదా, కేర్ టేకర్స్ ఏంటి అంటే కుక్ చేయమంటే కుక్ చేస్తారు, లేదు మేమే ఓన్ గా కుక్ చేసుకుంటాం అంటే వాళ్ళు తీసుకొచ్చినా పర్లేదు, తెప్పించినా పర్లేదు, తీసుకొస్తాము. లైక్ ఇప్పుడు పెద్ద పెద్ద ఈవెంట్స్ ఉంటాయి ఏంటంటే హల్దీ లాంటిది, బర్త్డే ఈవెంట్స్ లాంటిది, గెట్ టుగెదర్, బర్త్డే పార్టీస్ అన్ని మనకు చేసుకునేటప్పుడు ఏంటి అంటే చాలా వరకు టెంట్స్ కావాలి, లైటింగ్స్ కావాలి. అవి కూడా ఈవెంట్స్ ప్లానర్స్ మనతో కాంటాక్ట్ లో ఉంటారు. సో మాతో మాట్లాడి ఈ ఈవెంట్ ఉంది, దీనికి ఇవన్నీ సప్లై చేయండి అంటే మేము సప్లై చేస్తాము. అండ్ కొంతమంది ఈ మధ్య ఫామ్ హౌస్ లో లైక్ ఏమంటారు లైక్ చిన్న గ్రూప్ తో పెళ్లి చేసుకోవడానికి కూడా ఇష్టపడుతున్నారు డైరెక్ట్ గా. సో పెళ్లి అంటే ఒక మాటతో అయిపోయేది కాదు మన ఇండియన్ కల్చర్ లో పెళ్లి. సో 100 ఉంటాయి, దానికి కావాల్సిన అన్ని కూడా మీరు సప్లై చేయగలుగుతారు అంటారు. నియర్ బై ఫామ్ హౌస్ ఉంటే అక్కడ నియర్ బై టెంట్ హౌస్ తో కనెక్షన్ ఉంటుంది. ఒక్కొక్క ఫామ్ హౌస్ కి మనకు ఫెసిలిటీస్ మేనేజర్ అని ఉంటారు. ఫెసిలిటీస్ మేనేజర్ మీరు బుక్ చేసుకోగానే మీకు ఒక కాంటాక్ట్ నెంబర్ వెళ్తుంది ఫెసిలిటీస్ మేనేజర్ది. మీరు వాళ్ళకి కాంటాక్ట్ చేసి
మాకు ఇవన్నీ కావాలి ఇవి కావాలని చెప్పేసి కూడా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకే, మీకు ఏమేమి కావాలనే రిక్వైర్మెంట్ ఏమేమి ఉన్నాయి ఏమేమి లేవు తెలుసుకోవచ్చు అన్ని. ఓకే. సో దట్ మీకు ఏమైనా కావాలనుకున్నా, మీకు ఏదైనా రిక్వైర్మెంట్ ఉన్నా, లేకపోతే మీకు ఏమైనా కంప్లైంట్ ఉన్నా, ఏది ఉన్నా కానీ ఇమీడియట్ గా సాల్వ్ చేయడానికి మేనేజర్ విల్ ఆల్వేస్ బీ దేర్, ఏ టైం అయినా కూడా. ఎస్ మ్యామ్. రాత్రి ఇట్లా ఏదైనా సమస్య వచ్చింది అని అంటే ఇమీడియట్ గా ఫోన్ చేస్తే మీరు ఎత్తుతారా మరి? ఎత్తుతారు మ్యామ్, ఖచ్చితంగా 24/7 ఓకే, అవైలబుల్ గానే ఉంటాం మేము. వండర్ఫుల్. సో ఇప్పుడు ఈ డాజీ ఫామ్ హౌస్ యాప్ లా చాలా మంది వర్కర్స్ ఉంటారు అనమాట. అంటే చాలా మంది ఎంప్లాయీస్ ఉన్నారు, ఎంప్లాయీస్ అండ్ మేనేజర్స్ మనతో ఉన్నారు. అండ్ ఇక్కడ చూడొచ్చు మీరు ఒకసారి జిమ్ అని. సో వీళ్ళందరూ కూడా ఏంది అని అంటే మన హైదరాబాద్కి 4 దిక్కుల ఎక్కడ ఫామ్ హౌస్ కావాలన్నా కానీ అండ్ ఎక్కడ సర్వీస్ కావాలన్నా ఫామ్ హౌస్ సర్వీస్ వీళ్ళు ఉంటారన్నమాట. సో వీళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకొని వీళ్ళు కంపల్సరీ ఏ టైం అంటే ఆ టైం ఫోన్ ఎత్తడమే కాకుండా మీకు కావాల్సిన రిక్వైర్మెంట్స్ అన్నిటిని పూర్తి చేయగలుగుతారు. అండ్ వీళ్ళే కాకుండా వీళ్ళ కింద ఇంకా చాలా మంది ఉంటారు. సో వాళ్ళందరూ కూడా మీ ఫంక్షన్ కోసం, మీ సెలబ్రేషన్ కోసం పాటుపడతారు అన్నట్టు. సో సురేష్ గారు, మరి ఇంతమంది ఉన్నారు కాబట్టి మీ అందరికి ఫీడ్బ్యాక్ వస్తుంది వచ్చిన వాళ్ళ నుంచి, కస్టమర్స్ నుంచి, రైట్? సో ఎలాంటి ఫీడ్బ్యాక్ వస్తుంది? డార్జీ మంచిగా చేస్తుందా లేదా? డార్జీ యాప్ లో ఇప్పుడు మీరు చూసుకోవచ్చు, ఎందుకంటే చాలా మనం మంచిగా చేస్తున్నాం అని చెప్పేసి చాలా బెటర్ ఉందని మీకు సజెషన్ చేశారు కదా, దానివల్ల మేము ఇచ్చే ఏదైతే సర్వీస్ ఉందో దాని వల్ల సజెషన్స్. బట్ మీకు చాలా మంది లైక్ కంప్లైంట్స్ కూడా చెప్తూ ఉంటారు కదా ఏదైనా కావాలి అని అంటే, దాన్ని ఎప్పటికప్పుడు సరి చేసుకుంటూ ఉంటారా ఏంది అసలు? మీరు ఎట్లా కంప్లైంట్స్ ఉన్నప్పుడు మేము ఇప్పుడు ఇంతమంది ఎంప్లాయీస్ ఉన్నప్పుడు ఇంతమంది మాకేంటి అంటే ఫెసిలిటీ మేనేజర్ అనేది సెపరేట్ ఉంటాడండి. ఫెసిలిటీ మేనేజర్ సెపరేట్ గా ఉంటారట. దే విల్ మెయింటైన్ లైక్ వాళ్ళు కూడా చూసుకుంటారు అనమాట. కస్టమర్స్ కి ఏమన్నా ప్రాబ్లం వచ్చింది అని అంటే దే వాంట్ టు కమ్. అన్ని దిక్కుల నుంచి వెళ్ళి వీళ్ళందరూ వర్క్ చేసి మనకి ఎక్కడైనా మన సెలబ్రేషన్స్ ని కలర్ఫుల్ చేయడానికి వీళ్ళందరూ చాలా కష్టపడతారు అనమాట, పొద్దున్న నుంచి రాత్రి వరకు. ప్రతి ఒక్క ఈవెంట్ కూడా ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా ప్రాబ్లం ఉందంటే మేము ఖచ్చితంగా రావాల్సిందే మేడం. సో మొత్తం మీద పబ్లిక్ సర్వీస్ లో ఉన్నారన్నమాట ఈ విధంగా మీరు. ఎస్ మ్యామ్. వండర్ఫుల్. నిజంగా మీ అందరినీ కలవడం నాకు చాలా హ్యాపీ ఉంది. సో మీ యాప్ ఇట్లనే ఇంకా డెవలప్ అవ్వాలని కోరుకుంటున్నా. అండ్ మీరు అందరూ కూడా మంచి స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నా. ఓకే, థాంక్యూ సో మచ్. ఆల్ ది బెస్ట్. ఇలాంటి మంచి సర్వీస్ ని అందరికీ అందించండి. మళ్ళీ తప్పకుండా కలుద్దాం మనము. ఇంకా మీ కంపెనీ ఇంకా పెద్దదైన తర్వాత అప్పుడు మీ సెలబ్రేషన్స్ కి కలుద్దాం. సో మీరు కూడా ఇప్పటి నుంచి వెళ్ళి ఏం చేయండి అని అంటే, ఒకవేళ ఫామ్ హౌస్ స్టే ఫర్ ఎనీ సెలబ్రేషన్, సో బేసిక్గా ఎన్ని సెలబ్రేషన్కి మనకి రిక్వైర్మెంట్ మన ఫామ్ హౌస్ ఇట్లా ఉండాలి, ఇట్లా ఉంటే బాగుంటుంది, ఇలాంటి ఫెసిలిటీస్ ఉంటే బాగుంటుంది అని అనుకుంటారు కదా, ఆ అన్ని ఫెసిలిటీస్ని ఒక్కసారి వీళ్ళకి ఫోన్ చేసి, వీళ్ళ యాప్లో నంబర్ కూడా ఉంటుంది మీకు ఎట్లాగో ఆబ్వియస్లీ, లేదా చాట్ కూడా చేయొచ్చు మీరు. సో వాళ్ళని అడగచ్చు, మీకు ఏమేమి రిక్వైర్మెంట్స్ ఉన్నాయి అవన్నీ కూడా అడగచ్చు అండ్ కనుక్కోవచ్చు. సో ఇట్లా ఒక మంచి సెలబ్రేషన్ని ఇంకింత హ్యాపీగా, ఫ్లెక్సిబుల్గా, లగ్జరీగా చేసుకోవాలనుకున్నా కూడా వీళ్ళు హెల్ప్ చేస్తారనమాట.